బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఏంటి? వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కి 18 నెలలు అవుతున్నప్పుడు వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చెప్తున్న ఆరోపణ. అందులో వాస్తవాలు ఉన్నాయనుకోవాలంటారా? వైసీపీ నాయకులు 5 ఏళ్ళు పరిపాలన చేసి ఏమైనా రైతులు చేశారా? ఎన్ని ఇబ్బందులతో గడిచింది 5 సంవత్సరాలు వ్యవసాయం రైతులకి. ఏమి చేయాలి ఆయన? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పరదా పట్ట కూడా ఇలా, మిరగాలు తడిచిపోతే కప్పుకోవడానికి ఒక్క పరదా పట్ట కూడా ఇలా. సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు పాత గవర్నమెంట్లో. ఆ డాక్టర్లు ఆ ఒడ్లు కప్పుకోవడానికి, మిర్చి కప్పుకోవడానికి, మినులు కప్పుకోవడానికి, ధాన్యం కప్పుకోవడానికి ఎన్ని 10 ఏళ్ళు ఉండే పట్ట 3 ఏళ్ళకి 4 ఏళ్ళకైనా గత ప్రభుత్వాలు ఇచ్చేవాళ్ళు. ఎవరు ఎప్పుడు? అది ఆ చంద్రబాబు నాయుడు టైంలో ఇవన్నీ ఎత్తేసి సబ్సిడీలు కూడా ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి. రైతుకు అనేది గుండు సున్నా. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? ఏదైనా కాస్త కూర్చో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమేర చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నేనున్నప్పుడే రైతులను ఆదుకున్నాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అసలు ఆదుకోలేదు. నేనున్నప్పుడు మిర్చి 25,000 అమ్మింది, అరటికాయ టన్ను 25,000 అమ్మింది, అపరాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి రేట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పడిపోయి రైతులు అలో లక్ష్మణ అని బాధపడే పరిస్థితిలో ఉన్నారు అంటున్నారు కదా. మరి మిర్చి 20,000 అమ్మిందంటే అది ఆయన ఘనత ఏమీ కాదు. ఆయన చెప్తే కొన్నారా? ఇప్పుడు చెప్పమా, మరి తర్వాత చెప్పలేని ఆయన పరిపాలన 2 ఏళ్ళు పూర్తయినాక 4 ఏడు వచ్చేసరికి మిర్చి 20 వెళ్తే 6,000 7,000 కొన్నారు. మరి దానికి ఏం చెప్తారు ఆయన? మరి ఆయన ఎలా చెప్తున్నాడు? అంతా బాగుంది, ఆయనకి జలగట్టే. అసలు ఏం లేదు. మిర్చి ధర అనేది అది అంతర్జాతీయ మార్కెట్. అది ఆ ఎగుమతులు బాగున్నప్పుడు రైతు కాడ పంట పండి ఆ టైం ఉంటే ఆ ధర అందుకోగలుగుతారు. ఇవన్నీ ఒట్టి మాటలు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అభూత కల్పనలు, పచ్చి అబద్ధాలు అని చెప్పి ఈ గుంటూరు జిల్లా మొత్తం ఎవరిని అడిగి చెప్తారు. ఇందులో డౌటే లేదు. అంటే ఇక్కడ ఇంకో ఉద్దేశం ఏంటంటే కనుక, ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, రెండూ లేకుండా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, ప్రశ్నించే వాళ్ళ గొంతుకలను అనగదొక్కుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి ఇది కూడా పచ్చి అబద్ధం. రెడ్ బుక్ లేదు, రెడ్ బుక్తో అని వాళ్ళు ఏదో అనుకోవడం తప్ప, ఏ నేరం చేసిన వాళ్ళకి వాళ్ళు చట్టపరంగా చేయాల్సిన పనులు చేస్తారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఎవరిని హెరాస్మెంట్ చేయటం అది అవన్నీ ఏమి లేవు. ఇప్పుడు రోడ్ల సంగతి ఆయన 5 ఏళ్ల ఒక్క రోడ్డు, పల్లెటూళ్ళలో ఒక్క రోడ్డు కొంత పోవడం ఆయన. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్లు అయితే పోశారు. బ్రహ్మాండంగా ఉంది అనుకున్న టైంలో మన తుఫాను కొంతమేర దెబ్బతింది, మళ్ళీ పోస్తారు. రోడ్లు పోయేయడానికి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవడైనా సరే అసలు దాని గురించి ఆయన మాట్లాడే జగన్ రెడ్డికి అర్హత లేదు, ఆ వైసీపీ నాయకులకి అంతకట్టి లేదు కదా. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు అందరూ. అసలు మామూలుగా కాదు, ఎక్కడ నోరు తెరిస్తే కనుక అక్కడ అరెస్టులు చేస్తున్నారు, దమనకాండ జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అంటున్నారు కదా. మరి ఇది కూడా పచ్చి అబద్ధం. ఎవరిని ఏం చేయరు అంటున్నారండి. ఇప్పుడు వచ్చాడు కూర్చొని టీ మాట్లాడుకుని వెళ్ళిపోవడం లేదా? వాళ్ళు ఏదో వచ్చి నలుగురు వచ్చి ఏదో అది ఇది గుడ్డు కూర్చొని ఆరోపణ చేస్తే, ఇదంతా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. ఎవరి మీద ఇదేమి లేదు, ఎవరి మీద ఏ ఒత్తిడి లేదు. వాళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఎవరికి ఉండే స్వేచ్ఛ వరకు ఉంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి ఏం అభ్యంతరం లేనే లేదు. పోలీసులు ఏదో వచ్చి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు కదా. వాళ్ళు ఎవరిని ఇప్పుడు ఈ సెంటర్లో ఇంతమంది ఉన్నారు, ఒక పోలీసు అయినా ఎవరు అన్నారా? ఇప్పుడు ఎవరినన్నా ఇప్పుడు ఈ బళ్ళు ఇంతమంది రోడ్డు మీద పెట్టేవాడా ఇబ్బంది కొంచెం పక్కన పెట్టమంటారు. అంతేగా, అంతకు మించి ఏముంటుంది? ఇంతమంది ఉన్నారు ఈ మధ్యలో ఈ సెంటర్లో, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎవరిని ఒక్క మాట అన్నది లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఈ 18 నెలల కాలంలోనే చీకొట్టారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది పూర్తిగా. నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా జనాలు వస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. మరి ఇది కూడా అబద్ధమే. వాళ్ళకి అబద్ధాలకే వాళ్ళు బ్రాండెడ్. వాళ్ళ సాక్షి పేపరు, వాళ్ళ ఛానల్, వాళ్ళ పార్టీ. అదే ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది అయ్యే పని కాదు.
జరగదు ఆయన ముఖ్యమంత్రి కావటం. అదేంటండి ఆయన అంటున్నాడు కదా, నేను ప్రజల తరపునే పోరాటం చేస్తాను, ప్రజల కోసమే ఉంటాను, ప్రజలతోనే ఉంటాను నేను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఉన్నాడుగా, నమ్మితే ఏం చేసిండు, వేశారుగా. ఉన్నాడు, ప్రజలతోనే నీతో ఒక అవకాశం ఇచ్చారు, నీకు ఉండాలని నీకు అవకాశం ఇచ్చారు. ఏం చేసావు 5 ఏళ్ళు? రాష్ట్రాన్ని సర్వంత్ర బస్టు పట్టించే సర్వనాశనం చేసావు. నీ సొంత ఏదైనా కూడా నీ సంపద కోసం నీ సంపద వేరేది కదా. ఇక్కడ జనం అల్లాడిపోయారు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. నీ పార్టీ కూడా ఇప్పుడున్న 11 సీట్లు రాబోయే ఎలక్షన్లు గెలుచుకోవడం కూడా కష్టమే. అది అసమ్మతి జరిగే పని కాదు. మీరేం 11 సీట్లు కష్టమే అంటున్నారు, ఆయన 2029 నాదే అంటున్నాడు కదా సార్. రానే గట్ట ఈ 3 ఏళ్ళు పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కంపెనీలు వచ్చినాయి, ఉపాధి అవకాశాలతో దొరుకుతున్నాయి. బాగా ఇప్పుడు స్టడీ అయ్యి బాగా చక్రం ముందు నడుస్తూ ఉంది. ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు ఇప్పుడు మొదలైనవి. ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి. జగన్ పెట్టి కాడు. నేను సవాల్ చేసి చెప్తా ఈ విషయంలో. అదే సార్, నేను ప్రజల కోసం ఉద్యమాలు చేస్తాను, ప్రతి గ్రామం తిరుగుతాను, రచ్చబండ ఏర్పాటు చేస్తాను, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను నేను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఉద్యమాలు చేస్తే ఆయన బట్టి ఒక 4-5 వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, జనం ఎవరు ఉండరు. ఏం చేస్తారు? దేని మీద ఉద్యమం చేస్తారు? చేయమని దేని మీద? ప్రభుత్వం నిరంకుశ ధోరణి మీద చేస్తాను నేను అంటున్నాడు కదా. ఏమో ప్రభుత్వం అంతా మంచి చేస్తుంది. ఏ ఉద్యమం చేస్తావు చేసుకో. నీ అమ్మటో ఒక 4 ఉంటారు నీ పార్టీ వాళ్ళు తప్ప ప్రజలే ఉండరు. ఇది పక్క. అంతే అంటారు. అంతే పక్క. మరి 2027 నుంచి నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రగా ఇప్పుడే కాలం చెల్లిపోయిందా? ఏం చేస్తారు పాదయాత్ర? ఆ రోజులు పోయినాయి. నీ మాటలు ఎవరు నమ్మరు. చేసుకో. నేను ఎవరు వద్దంటోళ్ళ చేసుకో. నేను ఎవరు వద్దంటే చేసుకొని ఏం చెప్తావు? తిరుగుతా రోడ్లు బట్టి జనానికి ఏం చెప్తావు అప్పుడు అర్థమైంది. ఏం చెప్తావు? నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? ఆ రోడ్డు అప్పుడు తిరిగట్టు చెప్పాలిగా. అప్పుడు అర్థమైంది ఆయన వ్యవహారం ఏందో ప్రజలు కూడా. ఏది చేసినా పాదయాత్ర కాదు, పొరుల దండాలు పెట్టి తిరిగిన పొరుల దండాలు పెట్టినా కూడా ఆయన కాదు, ఆయన పార్టీ నడవదు, ఆయన కాడు, ముఖ్యమంత్రి కాడు. 2029 నాదే అధికారం, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా సార్. మరి ఏం చూపిస్తుడు? ఏం లేదు, కోతలు కొట్టడం తప్ప ఏం లేదు. ఎవరు జనం వాళ్ళని కూడా జనం వాళ్ళు ఎవరు ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ప్రజల ఆధారం లేదు. రప్ప అంటున్నారు కదా సార్. రప్ప అనే ఇంకా ఈ రప్ప వాళ్ళు ఇంకా ఆయన పార్టీని ఆయన ఇంకా కిందకు వచ్చారు. ఎవరికి చెప్తా ఎవరి కాడికి వచ్చాట రపారపట కస అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు భయపడరు. అంటే భయం లేదంటారు. అసలు వాళ్ళకి ఎవరు భయపడేవాడు లేడు ఈ రాష్ట్రంలో. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? మరి ఈ 18 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదని చెప్పి పదే మరి వైసీపీ నాయకులు చెప్తున్న దానికి మీ సమాధానం ఏంటంటారు? ఖచ్చితంగా మంచి జాతర. ఇంకా 2 ఏళ్ళ పరిపాలన కూడా కాలేదు కమ్మా. సంవత్సరాలే అయింది. ఇంకా 3.5 సంవత్సరాలు చేయాలి ఆయన. ఈ 3-4 సంవత్సరాలు బాగా చేస్తాడు, అందులో డౌట్ లేదు. మా ప్రజలకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్గా మళ్ళీ 2000 రాబోయే ఈ 3.5 ఏళ్ల కాలం పూర్తయినాక ఓట్లాడే అర్హత ఆ తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వీళ్ళకే ఉంది తప్ప జగన్ రెడ్డికి లేదు. ఇది పక్క. ఇది రాసి పెట్టుకోమని ఎవరైనా చెప్తే